హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి కారం టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అందులోనూ ఇది టిఫిన్స్‌కి కానీ, మనకి వేడి వేడి అన్నంలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. మనకి మెయిన్ ఫ్రైలు చేస్తాం కదా! ఆ ఫ్రైలోకి ఎలాంటి మసాలా లేకుండా ఈ కారప్పొడి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలానో చూసేద్దాము. నేను 3 టేబుల్ స్పూన్స్ కారప్పొడి తీసుకున్నాను. ఇంట్లో ఆడిచ్చిందే. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరండి. ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పెద్దవి 2 తీసుకున్నాను. అవి లైట్‌గా పొట్టు తీసేసుకొని వేసుకోవడమే. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మనం జీలకర్ర గూడా యాడ్ చేస్తాం. చాలామంది జీలకర్ర యాడ్ చేయరనమాట. కానీ కొంచెం అరుగుదలకి, టేస్ట్‌కి బావుంటుందని చెప్పి నేనైతే యాడ్ చేశాను. ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతే అండి. కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా! అసలు కొబ్బరి కారం నిజంగా చాలా చాలా బావుంటుంది. టిఫిన్‌లోకి చట్నీ లేకపోయినా కూడా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి